ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ డిస్టిక్ వైజ్ గతంలో రావడం జరిగింది. మనం దీనికి సంబంధించి వీడియోస్ కూడా క్లియర్గా తెలియజేయడం జరిగింది అనమాట. సో 10th క్వాలిఫికేషన్తోనే కాకుండా ఇంటర్ కానివ్వండి, డిగ్రీ స్పెషలైజేషన్ చేసిన వారికి, డిఎంఎల్టీ ఎంఎల్టీ చేసిన వాళ్ళకి కూడా దీనికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే పర్టికులర్గా ఫోకస్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క కోవిడ్-19 సిచ్యువేషన్ వల్ల. అదేవిధంగా మనకి వీటిని ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఇమ్మీడియట్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. వీటిని మనకి స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ అనేది పర్టికులర్గా ఇవ్వడమే కాకుండా మెరిట్ లిస్ట్ కానివ్వండి, ఫైనల్ ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా చాలా త్వరగా 1 monthలో ఈ యొక్క ప్రాసెస్ క్లియర్గా కంప్లీట్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజెంట్ చర్యలు అయితే తీసుకుందనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినటువంటి ఈ యొక్క కడప డిస్టిక్ ఏదైతే ఉందో దాని హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రధానంగా ఈ యొక్క అవుట్సోర్సింగ్ నుంచి మినిమం 52 పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వీటికి సంబంధించి పోస్టులు ఏమిటంటే అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ 5 అనమాట, జీరియాట్రిక్ 6, ఈఎన్టీ 6 అనమాట, పీడియాట్రిక్స్ 5, స్కిన్ 6, ఆర్థోపెడిక్స్ 5, చెస్ట్ 7, ఎన్సిడిపి ఇది వచ్చేప్పటికి 8, జనరల్ సర్జరీ 4 అనమాట. సో వీటికి సంబంధించి మనం స్పెషలైజేషన్ చేస్తుండాలన్నమాట ఈ యొక్క వీటిల్లో అనమాట. అదేవిధంగా 42 yearsకి మించకుండా ఉండాలి. మంత్లీ శాలరీ 1,10,000 వరకు ఉంది. ఇంకా మెరిట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. కేవలం ఇంటర్వ్యూస్ అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. kadapa.ap.gov.in వెబ్సైట్ అనమాట. ఇంకా నెక్స్ట్ అదేవిధంగా ఒంగోలుకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులు అనమాట. ఇక్కడ వచ్చేప్పటికి సర్వజన వైద్యశాల జీజీహెచ్ అనమాట. సో ఇవి కూడా సేమ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 14 వేకెన్సీస్ సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేవాటికి వేకెన్సీస్ మనకి పర్ఫ్యూజనిస్ట్ 2, ఎంఆర్ఐ టెక్నీషియన్ 2, సిటీ టెక్నీషియన్ 2, డయాలసిస్ టెక్నీషియన్ 4, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ 2, ఫార్మసిస్ట్ 2 అనమాట. సో మనకి ఇది కూడా సంబంధించిన సబ్జెక్టులో 10th to డిగ్రీ వరకు కూడా క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా మనకి పోస్ట్ను బట్టి మినిమం 17,000 నుంచి 28,000 వరకు అనేది చెల్లించడం జరుగుతుంది. మనం చూపించినటువంటి గతంలో ఈ యొక్క మెరిట్ లిస్ట్ ప్రాతిపదికనే వీటిని సెలెక్ట్ చేస్తారు. సో మెరిట్ లిస్ట్ అంటే మన స్కోర్ ఆధారంగానే దీన్ని సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాలన్నమాట. మనకి ఎగ్జామ్ ఫీజు కూడా 500 వరకు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకు 300 వరకు కూడా ఇవ్వడం జరిగిందనమాట. April 4th లాస్ట్ డేట్ అంటూ మనకి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కూడా prakasham.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి మనం క్లియర్ దీనికి సంబంధించి పీడిఎఫ్ కానివ్వండి, అప్లికేషన్ ఫామ్ సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క డేట్స్కి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్కి సంబంధించి మనకు అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి సంబంధించిన డేట్ కానివ్వండి, ఫైనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించిన డేట్స్ అన్నీ కూడా ఈ యొక్క పీడిఎఫ్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంటాయి. వీటిని డౌన్లోడ్ చేసుకొని మనం వీటిని ఫిల్ చేసేసి ఏం చేయాలంటే మనం స్వయంగా ఈ యొక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇవ్వడం కానీ లేకుంటే స్పీడ్ పోస్ట్ ద్వారా మనం ఇక్కడికి పంపించాలన్నమాట. కంపల్సరీగా మనం చలానా కూడా తీసేసేయాలి దీనికి సంబంధించి. ఇక నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క ఎన్ఎల్సీ లిమిటెడ్లో 300 పోస్టులు అంటూ రావడం జరిగింది. ఇది చెన్నైలో నెవెలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. సో ఇక్కడ సంబంధించి ప్రధానంగా మెకానికల్ 117, ఎలక్ట్రికల్ 87, సివిల్ 28, మైనింగ్ 28, అదేవిధంగా జియాలజీ 6, కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 5, కెమికల్ 4, 3, కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించిన వాళ్ళు, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 4 అనమాట. సో ఎవరైతే ఈ యొక్క గేట్ 2022లో రాసి దానిలో సాధించినటువంటి ఈ యొక్క స్కోర్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందంటూ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. April 11th లాస్ట్ డేట్ అంటూ కూడా దీనికి సంబంధించి nrcindia.in అంటూ వెబ్సైట్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓఎన్జీసీలో అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్లు అంటూ కూడా మనకి 4 వేకెన్సీస్ సంబంధించి ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ హెచ్సిఎల్లో 40 వేకెన్సీస్, ఇది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి ఈ యొక్క వైజాగ్ పరిధిలో ఉన్నటువంటి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి సంబంధించి ఇక పోస్టుల భర్తీకి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేవారికి హెచ్ఆర్, ఫైనాన్స్, టెక్నికల్, కమర్షియల్, సివిల్, అడ్మినిస్ట్రేషన్. సో మనకి ఖచ్చితంగా
ఈ యొక్క ఎనీ గ్రాడ్యుయేషన్కి సంబంధించి 60% అనేది ఉండాలి పాసే. అదేవిధంగా మనకి పోస్ట్ను బట్టి 2,20,000 వరకు కూడా శాలరీ అనేది ఉంది. ఇక షార్ట్ లిస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. March 30 అనేది లాస్ట్ డేట్ అనమాట. మనకి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది, HSL Vizag.in వెబ్సైట్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి డెహ్రాడూన్కి సంబంధించి FRI డెహ్రాడూన్లో ప్రాజెక్ట్ స్టాఫ్కి సంబంధించి 9 వేకెన్సీస్ అనమాట. సో దీంట్లో కూడా మనకి 17,000 నుంచి 31,000 వరకు ఈ యొక్క శాలరీ అయితే చెల్లిస్తారు. సో మన పోస్ట్ను అనుసరించి సబ్జెక్టులో స్పెషలైజేషన్ బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి కన్ఫామ్గా. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది April 4th and 15th అనమాట. సో ICFRE.org అనమాట దీనికి సంబంధించిన వెబ్సైట్. ఇక టిస్ ముంబైలో వేకెన్సీస్ అంటూ ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం సంబంధించి ఇది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనమాట. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాజెక్ట్ వీటికి సంబంధించి అనమాట. సో దీనికి సంబంధించి మనకి 25,000 వరకు కూడా ఉంది శాలరీ. ఇక SC, ST, PWD పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 20, రిమైనింగ్ పర్సన్స్కి 500 ఎగ్జామ్ ఫీజు అనమాట. March 31st లాస్ట్ డేట్. TISS.edu అనమాట వెబ్సైట్. సో మనకి ఇట్లాంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలనుకున్నా సరే ఈ యొక్క వెబ్సైట్లో ఓపెన్ చేసి క్లియర్గా పీడిఎఫ్ను మనం డౌన్లోడ్ చేసుకుని దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వీటన్నిటికీ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఈరోజు మనకు సంబంధించిన జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.